రాష్ట్రంలో సిజేరియన్ కాన్పులు నానాటికి పెరిగిపోతున్నాయి. జాతీయ సగటు కంటే రెట్టింపు ఆపరేషన్లు పెరిగిపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పురిటి నొప్పులను భరించే ఓపిక, మానసిక ధైర్యం తగ్గడంతో ఎక్కువ మంది సులువు ప్రసవం వైపు మొగ్గు చూపుతున్నారు. సిజేరియన్ వల్ల కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిన అవగాహన లోపంతో కొన్ని ఆసుపత్రుల ధనాశ మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం మొత్తం జరుగుతున్న ప్రసవాల్లో సిజేరియన్ ప్రసవాలు 10% మించకూడదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రాష్ట్రంలో ఈ సంఖ్య 42% దాటింది. సి సెక్షన్ డెలివరీల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానానికి చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఈ అంశంపై ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ హెల్త్ విభాగం అధ్యయనం చేసింది. 553 మంది తల్లులను ఎంపిక చేసి వారి నుంచి సమాచారం సేకరించారు. 553 ప్రసవాల్లో 37.6% ప్రసవాలు సిజేరియన్ లేనని గుర్తించారు. అందులో 74.4% ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగినట్లు తేలింది. పురిటి నొప్పులపై మహిళల్లో భయం, మూఢనమ్మకాలు, సామాజిక ప్రభావం, కుటుంబ ఒత్తిడి తదితర విషయాల వల్లే సిజేరియన్ కాన్పులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. సిజేరియన్ ప్రసవాలపై అధ్యయనానికి అధిక సి సెక్షన్ డెలివరీలు జరుగుతున్న విశాఖ, కృష్ణా జిల్లాలతో పాటు తక్కువ స్థాయిలో ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లాలను ఎంచుకున్నారు. ఎక్కువగా తెలంగాణలో 60.7%, తమిళనాడులో 49%, ఏపీలో 42% సిజేరియన్లు జరుగుతున్నట్లు అధ్యయన బృందం తెలిపింది. సహజ ప్రసవంపై మహిళల్లో ఉన్న భయం, అవగాహన లోపంతో కొన్ని ఆసుపత్రుల ధనాశ మూలంగా ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. సిజేరియన్ల నియంత్రణ, కలిగే నష్టాలపై ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్టేట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కన్సల్టెంట్ నాగేంద్రబాబు సూచించారు. సి సెక్షన్ల గురించి మాట్లాడుకున్నామంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయనే చెప్పాలి. అది 42%గా ఉందన్నమాట. 2 జిల్లాలు సి సెక్షన్ రేట్లు ఎక్కువ ఉన్నాయో, 2 జిల్లాలు సి సెక్షన్ రేట్ తక్కువ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకుని దాదాపు మనము 553 మంది పోస్ట్ నేటల్ ఉమెన్ని మనము సర్వే చేయడం జరిగింది. డెలివరీ ఎలా జరగాలన్న విధం మీద మేము ఈ అధ్యయనం చేయడం జరిగింది. మెడికల్ రీజన్స్ కాకుండా సోషియో కల్చరల్ అని చాలా అపోహల వల్ల కూడా సి సెక్షన్ని ప్రిఫర్ చేసుకునే ఈ రిజల్ట్స్లో చూడడం జరిగింది. సి సెక్షన్ అనేది ఒక మెడికల్ నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనము డాక్టర్ గారు సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనము చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ఒక అత్యధికమైన నెంబర్ 1 కారణంగా మనకు రావడం జరిగింది. గవర్నమెంట్లో కేవలం 21% సి సెక్షన్లు జరిగాయి. అండ్ అదే ప్రైవేట్లో జరిగిన డెలివరీస్ ఉమెన్లో మేము చూసిన వాటిలో దాదాపు 75% సి సెక్షన్లు జరగడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టడీ పరంగా మనము ఇంప్రూవ్ అవ్వాల్సినది, చేంజ్ చేసుకోవాల్సినది మన రాష్ట్రానికి ఏమైనా ఉన్నాయి అంటే అవగాహన అందరిలోనూ పెంపొందించగలగాలి. ఏఎన్ఎం ద్వారా, ఆశా ద్వారా, మిడ్వైఫ్స్ ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా నార్మల్ డెలివరీ ప్రసవాలను ప్రోత్సహించేలాగా బెనిఫిట్స్ ఏంటి, తనకు ఎలాంటి మంచిది అండ్ బేబీకి ఎలా యూజ్ అవుతుంది అని వాళ్ళకి ప్రతి ఒక్కరికి తీసుకెళ్తూ సైకలాజికల్గా వాళ్ళని నార్మల్ డెలివరీ కోసం ప్రిపేర్ చేయడం చాలా చాలా అవసరం ఉంది. సాధారణ కాన్పులు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.